హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లైఫ్ ఆఫ్ గోదావరి. ఈరోజు నేను వచ్చేసి సిరిపల్లి అయితే వెళ్తున్నానండి. సిరిపల్లి ఎందుకంటే సిరిపల్లిలో మిక్స్డ్ బిర్యానీ చాలా బాగుంటుందంట. ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. అంటే ఇప్పటివరకు నేను వెళ్ళలేదు కాదంటే చాలామంది సిరిపల్లి మిక్స్డ్ బిర్యానీ కూడా ఎలా ఉన్నది అనేది రివ్యూ చెప్పమన్నారు. అందుకోసం అయితే వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కుకింగ్ ఏ విధంగా చేస్తున్నారో, మిక్స్డ్ బిర్యానీ ఏ విధంగా ఉంటుంది టేస్ట్ అనేది కూడా మీకు చెప్తాను. వీడియో కూడా చూపిస్తాను, అంటే కుకింగ్ కూడా చూపిస్తాను ఏ విధంగా చేస్తున్నారు అనేది. ఇంకా ఫేమస్ ఫుడ్లు ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి, వెళ్ళి ఆ వీడియోలు కూడా చేద్దాం, టేస్ట్ కూడా ఫుడ్ రివ్యూస్ కూడా ఇద్దాం. అలాగే మంచి మంచి ప్లేస్లు ఉన్నా సజెస్ట్ చేయండి. ఇప్పుడు సిరిపల్లి అయితే వెళ్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ వల్ల అండి నేను ఇంకా ఎన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. మీరు ఎప్పుడు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు సిరిపల్లి సెంటర్ మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ నాగేశ్వర బిర్యానీ సెంటర్ కి అయితే వచ్చామండి. ఈ సిరిపల్లి గ్రామం వచ్చేసండి మన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా ఎనివెల్లి మండలంలో ఉన్న ఒక అందమైన పల్లెటూరు అండి. ఈ గ్రామం వచ్చేసండి మన అమలాపురం నుంచి అయితే 8 కిలోమీటర్ల దూరంలోని, అదే రావులపాలెం నుంచి అయితే 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మిక్స్డ్ బిర్యానీ ఇక్కడ మేకింగ్ ఏ విధంగా చేస్తున్నారని చూడొచ్చండి. మొత్తం కోడిగుడ్లే వేసి మొత్తం అన్ని ఐటమ్స్ అన్ని వేసి చేస్తారండి. ఇక్కడ వచ్చేసండి మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది, ఫ్రై పీస్ కూడా ఉంటుందండి. కాదంటే నేను చూసినంత సేపట్లో ఎక్కువగా వెళ్ళింది ఏంటంటేనండి మిక్స్డ్ బిర్యానీ అండి. ఈ మిక్స్డ్ బిర్యానీ వచ్చేసండి హాఫ్ అయితేనేమో 300, ఫుల్ అయితేనేమో 450 అండి. ఫుల్ పట్టుకెళ్తే ఈజీగా ముగ్గురు అయితే తినొచ్చండి, హాఫ్ అయితే ఇద్దరు తినొచ్చు.
ఈ మిక్స్డ్ బిర్యానీలో వచ్చేసండి గుడ్డు, పీత, రొయ్య, చికెన్ ఇవన్నీ కూడా వేసి మిక్స్ చేస్తారండి. ఇక్కడ ఈ కుకింగ్ చూస్తుంటేనే నాకు ఆకలి అయితే వేస్తుంది అనమాట. ఉన్న ఆకలి కూడా డబుల్ అయిపోతుంది. వీళ్ళు చేసిన చేపు కూడా నోరైతే ఊరుతుందండి. వీళ్ళు కుకింగ్ చేసే స్టైల్ కూడా బాగుందండి. హైజీనిక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. హాయ్ బ్రో, నీ పేరేంటి? సంతోషపురం. ఎక్కడి నుంచి వచ్చా బ్రో? మొసలపల్లి. మొసలపల్లి. ఎప్పుడు ఇక్కడికి వస్తారండి బిర్యానీకి? బ్రో బిర్యానీకి ఎప్పుడు ఇక్కడికి వస్తారా? ఇప్పుడు ఇక్కడికి వస్తాను. స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ బ్రో. మిక్స్డ్ బిర్యానీ ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తాం మేము. అది బర్త్డే బ్రో. ఎప్పుడు బర్త్డే జరిగిన ఇక్కడికి వస్తాను. ఎలా ఉంటుంది బ్రో? చాలా బాగుంటుంది బ్రో. క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. రేట్ తగ్గట్టు వర్త్ అనమాట. అవును బ్రో. మీకు ఎంత దూరం? ఒక 5 ఉంటుంది బ్రో. 5 కిలోమీటర్స్ ఇక్కడ వస్తుంది బ్రో. ఓకే ఓకే.
ఏంటండి ఏం బిర్యానీ అండి మిత్రం మామూలు ఎంత కట్టండి ఆరుదండి తిన్నానికి 3 ఇప్పటి వరకు సిరిపల్లి స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ కుకింగ్ అయితే చూసారు కదండి. వీడియో ఏ విధంగా ఉందనేది మీరు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పార్సల్ తీసుకుని ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోతున్నానండి. ఇంటికి వెళ్ళి తిని ఏ విధంగా ఉందని చెప్తాను. బిర్యానీ అయితే చాలా బాగుందండి. అంటే మిక్స్డ్ బిర్యానీ ఇంత స్పెషల్ ఏంటో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. మనకి దీంట్లో ఏంటంటేనండి ఫిష్ వేసారు, ఎగ్ వేసారు, అలాగే చికెన్, క్రబ్, ప్రాన్స్ ఇవన్నీ వేసారండి, ఎగ్ ఇవన్నీ వేసారనమాట. బిర్యానీ అయితే చాలా బాగుందండి. అందుకనే జనాలు క్యూ కడుతున్నట్టు ఉన్నారు అక్కడ. మీలో ఎవరైనా సిరిపల్లి మిక్స్డ్ బిర్యానీ తినుంటే కనుక కామెంట్ చేయండి. ఈ మిక్స్డ్ బిర్యానీ ఎలా చేస్తారనేది మరొకసారి అయితే చూసేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కనుక కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మన గోదావరి డిస్ట్రిక్ట్స్ లో ఏమైనా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, ఇలాంటి ఫేమస్ ఫుడ్లు ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు సజెస్ట్ చేయండి. వీడియోని ఇంకా ఒక లైక్ చేయకపోతే లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.
మీ పేరేంటండి? నా పేరు సత్యబాబు అండి. మనకి ఇక్కడ ఏంటండి స్పెషల్? స్పెషల్ మిక్చర్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ రెండు అమ్ముతాం. మిక్స్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి మార్నింగ్? 10 గంటల కాడి నుంచి స్టార్ట్ అవుద్దమ్మా. ఎంతండి? 10 గంటల కాడి నుంచి సాయంత్రం 8 వరకు ఉంటాం. ఓకే అండి. దాని రేట్ అండి మామూలుగా? ఆఫ్ అయితే 300, ఫుల్ అయితే 450, ఫ్రై పీస్ 100, 150. అంటే అవతల పరిస్థితి బట్టి కట్టేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంటారండి మనకి? అక్కడ పాలకొల్లు, రాజులు, మల్కీపురం, ఇలా రీవతల నుంచి రామచంద్రపురం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి ఫోన్ చేసి వస్తూ ఉంటారు. దాని ఆర్డర్ ప్రకారం మేము ఉంచేస్తాం.